ఇక ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రావిచెట్టు ఏరియాలో అధికారులు పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పోలీసుల పహారాలో పేదల ఇండ్లను కూల్చివేశారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకుంటామని వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రకాష్ నగర్ లోని రావిచెట్టు ఏరియాలో ఒకప్పుడు మంచినీటి కాల్వ ఉండేది. కాలక్రమేణా అది డ్రైనేజీగా మారిపోయింది. ఆ తర్వాత పేదలు అక్కడ గుడిసెలు వేసుకుని ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే కాల్వ విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు పేదల ఇండ్లను కూల్చివేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే జేసీబీలతో ఇండ్లు కూల్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమకు పరిహారం ఇవ్వలేదు, ప్రత్యామ్నాయం చూపలేదని, కనీసం ఖాళీ చేయమని నోటీసులు కూడా ఇవ్వకుండానే ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. అధికారుల తీరును నిలదీస్తున్న ప్రజలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికిప్పుడు పొద్దున్న ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పకుండా ఇప్పుడు సామాన్లు దేవుడని కూర్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? ఒక్కరోజు బుద్ధి కూడా ఇప్పటికిప్పుడు పొద్దున్న ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పకుండా ఇప్పుడు సామాన్లు దేవుడని కూర్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి సమాచారం లేకుండా ఇల్లు ఖాళీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం. సాంబా, ఏరియాలో ఉన్నటువంటి ఒక కాలువ విస్తరణ పనులను అధికారులు ఏకపక్షంగా కూల్చివేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కంటతడి పెట్టుకుంటూ గుండెల విచలగా రోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వందల మంది పోలీసులను మోహరించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీలను వెంట పెట్టుకుని వచ్చి తమ ఇండ్లను కూల్చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కొద్దిసేపు వెయిట్ చేస్తే మా సామాన్లు మేము బయట పెట్టుకుంటాం అనేటువంటి విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా కొన్ని వందల మంది పోలీసులను మోహరించి బలవంతంగా లాక్కొచ్చి ఆ పోలీసు వాళ్ళ పడేసి తీసుకెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల మేము నష్టపోతున్నాము. కనీసం పరిహారం మాట లేదు, వేరే చోట స్థలాలు ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా చేయలేదు. కేవలం మార్కింగ్ పెట్టి ఉన్నపలంగా వచ్చి ఒక్కసారిగా దాడి చేసి తీసుకుపోవడం పట్ల అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసిత ప్రజలు తీవ్ర ఆవేదన పూరితంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆ ఏరియాలో కాలువ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు మార్కింగ్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఆ మార్కింగ్ పెట్టిన తర్వాత దాదాపు 1.5-2 నెలలు కావస్తుందని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు చెప్తున్నారు. ఆ తర్వాత తమకు ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ రాలేదని, ఆ తర్వాత ఇవాళ మాత్రమే నేరుగా వచ్చి జేసీబీలను వెంట పెట్టుకొని తమ ఇండ్లు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. వాస్తవంగా అక్కడ ఆ ప్రాంతంలో అభివృద్ధి చర్యలు చేపట్టినప్పుడు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ఆక్రమణను తొలగించినా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ముందస్తుగా ఆ ప్రాంత ప్రజలకు సమాచారం ఇచ్చి వారిని అక్కడి నుంచి తరలించి ఆ తర్వాత అది అక్కడ కూల్చివేతలు కానీ తొలగింపులు కానీ చేపట్టాలని ఆ నిర్వాసితులు కోరుతున్నారు. ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏకపక్షంగా కొన్ని వందల మంది పోలీసులను పోలీసు వాహనాలను తరలించి అక్కడ మోహరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూల్చివేస్తున్నారు. సహజంగా పేదలంతా కూడా 100 గజాలు, 50 గజాలు, 60 గజాలలో కట్టుకున్నటువంటి ఇళ్లలో టీవీలు, ఆ తర్వాత చిన్న చితక ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి అంతా కూడా ఆ ఇళ్లలో ఉందని చెప్తున్నారు. ఏకపక్షంగా వచ్చి ఖాళీ చేయించి కూలగొట్టడంతో పూర్తి నిర్వాసితులం అయిపోయని చెప్పారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకి వచ్చాం, ఇప్పుడు ఎక్కడ బతకాలి, ఎక్కడ రావాలి, ఇదేంటి పరిస్థితి, ప్రభుత్వం ముందస్తుగా మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, కూల్చేటప్పుడు కనీసం కూలుస్తున్నామని కానీ ఆ ఇల్లు ఖాళీ చేయమని కానీ ఎందుకు చెప్పలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకాష్ నగర్ ప్రాంతంలో గడిచిన వారం రోజుల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. మార్కెట్ విస్తరణ పనులు చేపట్టినటువంటి అధికారులు
అధికారులు ఆ మార్కెట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను కూడా కూల్చేసి ఏకపక్షంగా ఇళ్లను ధ్వంసం చేసేటువంటి నేపథ్యం ఉంది. అప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటన ఎదురైంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 50 గజాలు 60 గజాల్లో ఇరుకు వాటిలలో రేకుల షెడ్ లాంటివి నిర్మించుకొని కొందరు, కొన్ని పట్టాలు కట్టుకొని కొందరు, లేదంటే చిన్న చిన్న తడికలు కట్టుకొని కొంతమంది జీవితాలు వెల్లడిస్తున్నారు. కాస్త 20-30 వేల రూపాయలు చేతులు ఉన్నటువంటి వాళ్ళు ఆ సిమెంట్ ఇటుకలతోని ఇల్లు నిర్మించుకొని పైన రేకులు వేసుకొని కాపురం చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అటువంటి పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏకపక్షంగా కూల్చివేతలు, పేదల ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయో అదే రిఫ్లెక్షన్ ఖమ్మంలో వచ్చిందన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధానమైనటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ రకమైనటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. పేదల ఇళ్లను కూల్చే ముందు కనీసం పరిగణలోకి తీసుకుని వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉండి అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పి ఉంటే బాగుండేది. వాళ్ళ యొక్క జీవనాన్ని దెబ్బతీసేలాగా, వారు సంపాదించుకున్నటువంటి వస్తువులను కూడా ధ్వంసం చేసేలాగా ఏకపక్షంగా ఎందుకు జేసీబీలతో దాడి చేసి కూల్చేస్తున్నారంటూ మిగతా వామపక్షాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు విమర్శిస్తున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం పరిహారం చెల్లించలేదు, ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాన్ని చూపించలేదు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఖాళీ చేయించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన భరితంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. నిక్కర్. రైట్, థ్యాంక్ యూ సాంబా.